హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా. గుడ్ మార్నింగ్ అండి. అందరు బాగున్నారు కదా? ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్పాలని అనిపించిందండి మీకు. ఏంటంటే ఆ శ్లోకం, దుర్జన పరిహర్తవ్య విద్యయాలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌన భయంకర. దుర్జన పరిహర్తవ్య అంటే దుర్జనుడు అంటే ఎవరు? సజ్జనులు, దుర్జనులు అంటే సజ్జనులు అంటే మంచివాళ్ళు, దుర్జనులు అంటే చెడ్డవాళ్ళు కదా. దుర్జన పరిహర్తవ్య, దుర్జనుణ్ణి మనం విడిచిపెట్టేయాలి. విద్యయా అలంకృతోపి సన్, వాడికి ఎంత బాగా విద్యాబుద్ధులు వాడు నేర్చుకున్నా సరే దుర్జనుణ్ణి మనం దూరంగా పెట్టాలి. వాడితో స్నేహం చేయకూడదు, వాడితో మాటలు కలపకూడదు, వాడితో అనుబంధాన్ని పెంచుకోకూడదు. దుర్జన పరిహర్తవ్య విద్యయా అలంకృతోపి సన్, విద్య చేత అలంకరించబడినా సరే దుర్జనుణ్ణి మనం విడిచిపెట్టేయాలి. ఏ బ్యాడ్ పర్సన్ షుడ్ బీ అబాండెంట్ ఈవెన్ దో హీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. దుర్జనుడు విద్యావంతుడైనా సరే, అంటే వాడు పెద్ద కలెక్టర్ అయినా సరే వాడిని మనం దగ్గరికి రానియకూడదు. అమ్మో వీడు కలెక్టర్ కదా, వీడితో మనకు చాలా పనులు ఉంటాయని మనం ఎప్పుడు కూడా ప్రలోభానికి గురి కాకూడదు. ఎందుకనట, మణినా భూషిత సర్ప కిమసౌన భయంకర. మామూలుగా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, నాగలోకం అనేది ఉందని. అకార్డింగ్ టు పురాణాస్, భూమి లోపల బినీత్ ద ఎర్త్ దేర్ ఆర్ 7 వరల్డ్స్. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ. సో 7 లోకాలు ఉన్నాయని చెప్తారు. సో ఆ 7 లోకాల్లో నాగలోకం కూడా ఉందని, ఆ నాగలోకానికి రాజు అనేవాడు ఉంటాడని, ఆ రాజులకు రాయల్ సర్పెంట్స్కి వాటి శిరస్సు మీద మణులు ఉంటాయని మనకు తెలియదు. కానీ అకార్డింగ్ టు పురాణాస్ ఏంటంటే నాగమణి అనేది ఉందని మనం చాలా కథలలో విన్నాం కదండి. పురాణాల ప్రకారం నాగమణులు ఉన్నాయి అని. దాని శిరస్సు మీద నాగమణి ఉంటే ఆ మణిని తీసుకోవడానికి ఎవరైనా సాహసం చేస్తారండి? చేయరు కదా. ఎందుకని? ఎప్పుడైతే మనం మణి తీసుకోవడానికి చేయి చాపుతామో మన చేతినది కాటు వేస్తుంది. అంటే మణి కోసం మనం ఆశపడి దాని దగ్గరికి వెళ్తే మన జీవితాన్నే మనం కోల్పోవలసి వస్తుంది. అలాగే విద్యావంతుడైన దుర్జనుడు కూడా పాము లాంటివాడే. మణిని తీసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మన జీవితాలే కోల్పోవలసి వస్తుంది. కాబట్టి విద్యావంతుడైనా సరే దుర్జనుణ్ణి మనం దూరంగా పెట్టాలి. మణినా భూషిత సర్ప కిమసౌన భయంకర. మణి ఉన్నా సరే పాము మనకు భయాన్ని కలిగించదా అని క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? భయాన్నే కలిగిస్తుంది. మణి ఉన్నంత మాత్రాన పాము సాత్వికమైన జంతువు అయిపోదు కదా. దాన్ని మనం దగ్గరికి రానియకూడదు. అలాగే చదువుకున్న వాడైనా సరే దుర్జనుడనేవాడు మనకు అపాయాన్నే తలపెడతాడు ఎప్పుడు కూడా. కాబట్టి వాడి విషయంలో చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. అందులో మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, దుర్జనుడు ఉన్న ఊరినే విడిచిపెట్టేయాలి అని. అంటే ఆ ఊళ్ళో దుర్జనుడు అనేవాడు ఉంటే ఆ ఊరికే మనం వెళ్ళకూడదని. అంటే అంత దూరంగా, అంత డిస్టెన్స్ని మనం మెయింటైన్ చేయాలి అని చెప్తున్నారు. అంటే మనం అంత డిస్టెన్స్ ఊరిని విడిచిపెట్టి వెళ్ళలేకపోయినా కనీసం వాడితో స్నేహం చేయడం కానీ, వాడితో అనుబంధాన్ని పెంచుకోవడం కానీ, వాడికి దాసోహం అయిపోవడం కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే వాడి వల్ల మనకు అడుగడుగున ప్రమాదాలే ఉంటాయి. శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాన్ని అని చెప్తారు. వాడి వల్ల మనకు అగైన్ అండ్ అగైన్ కష్టాలే కలుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి వాడికి మనం దూరంగా ఉండాలి. బాగుంది కదండి. దుర్జన పరిహర్తవ్య విద్యయా అలంకృతోపి సన్ మణినా భూషిత సర్ప కిమసౌన భయంకర. బాగుంది కదా శ్లోకం. జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. మంచి ఫ్రెండ్స్తో స్నేహం చేయండి. ఓకేనా అండి? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.